విజయారెడ్డి కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. విచారణలో పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. మొదట పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. విజయారెడ్డి ఫోన్ ద్వారా కేసు కొలిక్కి వస్తోంది. ఆత్మహత్యలకు బలమైన కారణాలు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసుల విచారణ వేగవంతం అవుతోంది. అజ్ఞాత వ్యక్తి నుంచి విజయశాంతిరెడ్డికి ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. విజయశాంతిరెడ్డి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లుగా విచారణలో పోలీసులు భావిస్తున్నారు. కేసు దాదాపు పూర్తి కావచ్చినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో దాదాపు ఇవాళే పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి అంశాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. బలవన్మరణానికి కారణాలు కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. విజయశాంతిరెడ్డి బలవన్మరణానికి కారణాలను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక షాకింగ్ అంశాలైతే బయటపడ్డాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. అయితే ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబ కలహాలు లేవు. అయినప్పటికీ కూడా ఆమె ఎందుకు ఇలాంటి ఘటనకు పాల్పడింది? దాదాపుగా 10 రోజులు కావస్తోంది. 30 తారీఖున ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడింది. దాదాపుగా ఈ ఘటన జరిగిన తర్వాత దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న కోణంలో పోలీసులకు అనేక అంతుచిక్కని అంశాలు కలవరపాటుకు గురిచేశాయి. చాలా ఛాలెంజింగ్గా, సవాలుగా మారింది. అయితే చాలామంది స్టేట్మెంట్ తీసుకున్నారు, చాలామందిని విచారించారు. ఆమె ఫోన్ డేటా అనాలిసిస్ చేస్తున్నారు. ల్యాప్టాప్ను కూడా పోలీసులు తెరిచే ప్రయత్నం చేశారు. అలాగే వాట్సాప్ చాటింగ్ డేటా అంతా కూడా సేకరించి పూర్తి వివరాలను తెలిసిన వాళ్ళను, బంధువులను అందరినీ కూడా విచారించారు. చాలామంది స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. చివరికి పోలీసులు ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ రేపో బహుశా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి అంశాలు పోలీసులు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తుంది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు. దేవిక, విజయశాంతిరెడ్డి కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి నిర్ధారణకు వస్తున్నారు? పూర్తి వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందా? ఎస్ రామ్దాస్, విజయ్ రెడ్డి కేసులో వీడనన్న మిస్టరీ అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు కూడా పోలీసులకి తలనొప్పిగా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్న కేసు ఏదైనా ఉంది అంటే అది విజయ్ శాంతిరెడ్డిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే తను రాష్ట్ర సమయంలో తన ఇద్దరి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి అలా ట్రైన్ కింద పడిపోవడం, దానికి గల కారణాలు ఏంటనే కోణంలో దాదాపుగా పోలీసులు 200 మందిని కూడా విచారించినప్పటికీ కూడా ఎటువంటి ఆధారం లేకపోవడం, అలాగే ఇంటర్నెట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా ఎన్నో సీసీటీవీ ఫుటేజ్ ను ఎంతో మందిని అడిగినా కూడా అసలు ఎటువంటి క్లూ కూడా దొరకకపోవడంతో అసలు ఎందుకు చనిపోయింది అనే అనుమానాలు మాత్రం అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి తల్లి ఏమో తనకు అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు, తనంతా బానే ఉండేది అంటూ ఇటు తల్లి, అలాగే భర్త కూడా తను నాతో హ్యాపీగానే ఉండేది అంటూ భర్త దుబాయ్ లో ఉన్నప్పటికీ కూడా నాతో ఫోన్ మాట్లాడుతూ ఉండేది. అలాగే నేను తనకి ఇక్కడ జాబ్ కూడా చూశాను, పిల్లల్ని విజయశాంతిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను, వీటి గురించి డిస్కషన్ కూడా జరిగింది అంటూ కూడా భర్త చెప్తున్నప్పటికీ కూడా తను ఎందుకు చనిపోయింది అనే విషయాలు మాత్రం ఇప్పటికీ కూడా మిస్టరీగా మారినప్పటికీ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పొచ్చు. ఏదైతే తన ల్యాప్టాప్ అలాగే ఫోన్ ఏదైతే ఉందో అది పోలీసులు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ తన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే కాల్స్ ని, చివరిగా వచ్చిన కాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడం జరిగింది. తను వెళ్లిపోయే ముందు కూడా ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా చాలా క్లియర్ గా పోలీసులు చెప్పడం జరుగుతుంది. జిఆర్పి పోలీసులు ఈ కేసు ఒక పెద్ద సవాల్గానే తీసుకున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కాల్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా అయితే కేసు వేగవంతంగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. మరి ఒక అజ్ఞాత వ్యక్తి ఉన్నారు, తనతోనే చివరిగా మాట్లాడింది కాబట్టి అతను ఎవరు ఏంటనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా ఆ వ్యక్తి వల్లనే తను ఒత్తిడికి లోనైంది, దాని కారణంగానే చనిపోయిందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారని చెప్పొచ్చు. దాదాపుగా ఈ రోజు పూర్తి వివరాలు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది రామ్దాస్. ముఖ్యంగా ఈ రోజే ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ దేవిక. ఈ బాధ మీద మా బాధలో మేముండి మీ ఇంటిలో 10 సావన్ల బతకాలని మేముంటే ఈ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నా మీద కానీ, మా మదర్ మీద కానీ, మా బావగారి మీద కానీ, ఇంకొంతమంది మీద కానీ ఇష్టం వచ్చినట్టు తమ్మునైల్స్ పెట్టుకుంటూ అని, తల్లికి తెలిసిన పిల్లలకు తెలిసిన రహస్యమని, అతనే చేశారని, చిరంజీవి కారణమని, ఆస్తి తగాదాలని ఇట్లాంటి వివాదాలు సృష్టిస్తున్నారండి. అసలు జరిగింది ఏంటి, పిల్లలు అసలు జరిగిన ఇదేంటి, వాళ్ళు చెప్పేది ఏంటి, తమ్మునైల్స్ ఏంటి. కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి, అది ఆర్టీవీ అని ఒకటి, తొలి వెలుగు అని ఒకటి, మనం టీవీ అని ఒకటి. వాళ్ళ మీద కేసు లాడ్జ్ చేద్దామని వచ్చారండి. వస్తే సిఐ గారు ఏం చెప్పారంటే,
ఇక్కడ ఇది ఈ కేసు అనేది ఇక్కడ తీసుకోవడం ఉండదు, మీరు డిఫమేషన్ కేసు వేసుకోండి, గౌరవ హైకోర్టు దగ్గరికి వెళ్ళి చేసుకోమని చెప్పారు. మీ యాజమాన్యం మీద కానీ మరి యాంకర్ మీద కానీ అందరి మీద ఈరోజు హైకోర్టులో ఫైల్ మూవ్ చేశానండి. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ మీద కొట్లాడి నేను న్యాయం జరిగేటట్టు. ఇది ఎందుకు అంటే నా మీద నాకేదో భయం అయ్యో ఇంకోటి అదో ఇంకోటి కాదు, చట్టం తన పని తను చేసుకుని పోతూనే ఉన్నది. డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళు డెడికేటెడ్ టీమ్స్ పెట్టి దీని మీద గట్టిగా వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఈ మధ్యలో వీళ్ళ 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 డబ్బుల కోసమో ఇంకో వ్యూవర్షిప్ కోసమో ఇంకో దీనికోసమో చంపిన వారిని బతికిచ్చి చంపుతున్నారు, ఒకటి బతుకున్న వాళ్ళని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇది చాలా నేరం అండి. ఇంకొకరి జీవితాల మీద మీరు అబండాలు వేసి అట్లా సంపాదించిన పైసలతో ఎన్నాళ్ళు బతారండి. అది దగ్గర ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే పని, ఇంకా వేరే న్యూస్ ఏం లేదు. వీళ్ళకి ఎంతోమంది కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, వాళ్ళని కాపాడండి. మీరు వెళ్ళి వాళ్ళ గురించి కొట్లాడండి. అంటే వాస్తవానికి జిఆర్పి పోలీసులు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నారా? నేను సార్ వాళ్ళతో డిఎస్పీ గారితో సిఏ గారితో ఎస్ఐ గారితో టచ్లో ఉన్నానండి. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ నేను ఇస్తూనే ఉన్నాను. నన్ను బేసిక్ డీటెయిల్స్ అడిగారు, ఇచ్చాను నేను. తర్వాత మన సిస్టర్వి బ్యాంక్ ఇది సంబంధించిన అకౌంట్స్ అడిగారు, ఇచ్చాను. ఇంకా ఈ విధంగా నేను ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, విజయారెడ్డి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయింది, పోలీసులు నిర్ధారించారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. పోలీసులు మీకు ఏమన్నా అది కన్ఫర్మేషన్ చేశారా? లేదండి, తప్పు. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు నమ్మకండి. వాళ్ళు పూటకో న్యూస్ గంటకో మాట చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వ్యూవర్షిప్ కావాలి, అది కావాలి. ఇంకా వాళ్ళ ఎవరి గురించి అవసరం లేదు, వాళ్ళకు బ్రతుకున్న వాళ్ళ గురించి అవసరం లేదు, చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ అసలే లేదు. ఇట్లాంటి దయచేసి చూసే ప్రేక్షకులకు బిగ్ టీవీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ కానీ తమ్నేల్స్ అవి కానీ పెట్టడం బంద్ చేసుకోండి. మీరు న్యాయం చేసినట్టు చేయండి. మీడియా మీద నా అపారమైన గౌరవం ఉంది, ఎందుకంటే మీడియా ఉంది కాబట్టి మనకు ఇంతో న్యాయం మిగిలి ఉంది. కాబట్టి దయచేసి ఇష్టం వచ్చిన తమ్నేల్స్ పెట్టడం మానుకోండి. చట్టం తన పని దాన్ని చేసుకుని పోతూనే ఉంటుంది. మీరు దాన్ని మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా మీ కుటుంబానికి ఎవరు ఆ తీరని లోటు అనే చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది వారం రోజుల క్రితం అంటే సూసైడ్ కి ముందే అన్న అమ్మ కలిసి వాళ్ళ చెల్లిని కొట్టారు, చాలా హింసించారు, అందుకే చనిపోయింది అని అంటున్నారు. ఎందుకు మీ మీద ఆరోపణలు వస్తున్నాయి? తెలియదండి. కొద్దిమంది చెప్పాను కదా మేడం, కొన్ని ఛానళ్ళు వాళ్ళ పని ఇదే అని నేను అనుకుంటున్నానండి. అట్లీస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అది నిజమా అబద్ధమా అని చెప్పేసి ప్రయత్నాలు ఏమన్నా చేశారా? వాళ్ళకి ఏం లేదంట అండి. వాళ్ళకు నేను ఇంటర్వ్యూ ఇస్తే అయిపోతుందంట. వాళ్ళకి నేను ఇంటర్వ్యూ నిరాకరించానండి, అందుకు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఒక ఛానల్, ఆ ఛానల్కి నేను ఇంటర్వ్యూ నిరాకరించినందుకు ఆ యాంకర్ మేడం నా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మాట్లాడిందే మాట్లాడుతుంటుంది, చెప్పిందే చెప్తుంటుంది. అది ఏం అసలు ఆమె వీడియో చూస్తే ఏం అర్థం కాదు. అసలు దేనికోసం మాట్లాడుతుంది, ఎందుకోసం మాట్లాడుతుందో కూడా ఏం అర్థం కాదు. చనిపోయి 8 రోజుల పైనే అవుతుంది, మీకు ఎవరి మీద అనుమానం అసలు రావడం లేదా? ఎందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందని పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? లేదండి, అనుమానం అనేది మనం ముందు అనుమానం లేదండి. అనుమానం ఉంటే ఎప్పుడో మనం ఇంతసేపు అండి ఎప్పుడో దాన్ని మనం అది చేసి పిల్లలు అందరి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. అనుమానం లేదండి. సార్ వారికి కూడా చెప్పాము, మాకు ఇలాంటి అనుమానం లేదు సార్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? మొబైల్, ల్యాప్టాప్ ఆల్రెడీ మీ దగ్గర నుంచి తీసుకెళ్లారని చెప్తున్నారు, ఎప్పుడు వస్తుంది? ఏమైనా అప్డేట్ ఇస్తున్నారా పోలీసులు? మొబైల్, ల్యాప్టాప్ అనేది మా దగ్గర నుంచి కాదండి, అది అసలు ఎట్లా దొరికిందో కూడా మాకు తెలియదండి. అంటే కార్లో పెట్టిందా లేకుంటే పట్టాల దగ్గర అది పెట్టిందా తెలియదండి. అది ఎక్కడ నిజంగా తీసుకెళ్లారా పోలీసులు? ల్యాప్టాప్, అతని మొబైల్, ఎన్ని ఫోన్లు వాడుతుంది విజయారెడ్డి? ఒకటే ఫోన్ అండి. ఇందులో మీడియాలో కూడా చూస్తున్నాం 2, 3 అని. 100% మాడేది ఒకటే ఫోన్ అండి. కంపెనీ ల్యాప్టాప్ ఉంటుంది. మరి దాంట్లో మరి ఏం దొరికిందో తెలియదండి, ఎందుకంటే ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మేము అడిగాం సార్ వాళ్ళు కూడా ఏం రివీల్ చేయలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని చెప్తున్నారు, టైం పడుతున్నారు మేడం, అది దానికి ప్రాసెస్ ఉంటుందంట. విజయశాంతి రెడ్డి బలవన్మరణానికి కారణాలు పోలీసులు ఛేదించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అయితే కారణాలు ఏవైనా విజయశాంతి రెడ్డి బలవన్మరణానికి పాల్పడడం, మనస్తాపానికి గురవడం ఒక ఎత్తైతే పిల్లల్ని కూడా తనతో పాటు ఆ విధంగా ప్రోత్సహించడం దారుణంగా కనబడుతోంది. ఇవాళ తాజాగా పుత్తూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది, తిరుపతి జిల్లాలో. అంటే ఇలాగే సేమ్ ఇద్దరు పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడ ఒకటే కామన్ ఇష్యూ, వాళ్ళు
మనస్తాపానికి గురై జీవించొద్దు అని భావించినప్పుడు వాళ్ళ కన్న పిల్లలు కూడా బతకకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఇది చాలా దారుణం సొసైటీలో. అంటే వాళ్ళు లేకపోతే పిల్లలు ఎలాంటి కష్టాలకు గురవుతారో, ఇక వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో వీళ్ళు ఊహించుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళతో పాటే పిల్లల్ని కూడా తీసుకెళ్లేందుకు ఈ ఘటనకు ఇంత దుస్సాహసాన్ని పాల్పడుతున్నారని చెప్పాలి ఒక రకంగా. పుత్తూరు ఘటనలో చిన్నపిల్లలు అనుకోండి, ఇక్కడ మాత్రం విజయశాంతి రెడ్డి ఎదిగిన పిల్లల్ని అసలు ఎలా ప్రోత్సహించింది, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో తెలియని పరిస్థితి. చివరి దాకా కూడా పిల్లలు ఎక్కడా ప్రతిఘటించలేదు, ఎక్కడా నో చెప్పలేదు. మరి వాళ్ళకు తెలుసా? రైల్వే పట్టాల దాకా తీసుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఆ విషయం తెలుసా, లేదా ప్రిపేర్ చేసిందా, తెలియక జరిగిందా, ఏం జరిగిందో నిజంగా అంతు చిక్కని వ్యవహారం ఇదంతా కూడా. పోలీసులు ఈ అంశాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది. ఒకవేళ తాను మనస్తాపానికి గురై ఇక బతకూడదు అనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చినప్పుడు పిల్లల్ని కూడా ఆ విధంగా ఆ కోణంలో ఎలా ఒప్పించింది అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఏదేమైనా ముగ్గురిని కోల్పోయింది ఆ కుటుంబం. విజయశాంతి రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక కఠిన నిర్ణయం ఇప్పుడు ఆ కుటుంబానికి నిజంగా పూర్తిగా ఆశనిపాతంగా మారింది. మరి ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్పబోతున్నారు? ఈ ల్యాప్టాప్, ఈ ఫోన్ కాల్ డేటా, ఈ వాట్సాప్ ఇదంతా కూడా పోలీసులు రిట్రైవ్ చేశారు. పూర్తిగా ఏముంది, అసలు ఇంకో అజ్ఞాత వ్యక్తి కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఎవరు ఆ అజ్ఞాత వ్యక్తి, ఎవరితో మాట్లాడింది, ఆ వివరాలు ఏంటి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, భర్త ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు గమనించారు. తర్వాత ఆమె వ్యవహార శైలి, కుటుంబ సభ్యుల వ్యవహార శైలి ఇదంతా కూడా చాలామంది దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా విజయశాంతి రెడ్డి కేసులో చాలా మిస్టరీగా ఉన్న పరిస్థితి. నిజంగా ఏంటి అంత బలమైన కారణం ఏంటి? ఆ వ్యక్తిగత అంశాల సంబంధించి కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరి ఏ అంశాలు బయటపడ్డాయి, పోలీసులకు ఏం నిజాలు తెలిసాయి, అసలు ఏంటి, ఎవరు అజ్ఞాత వ్యక్తి ప్రస్తావన వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు సరే ఏదున్నా ఏది జరిగినా ఇంతలా చావుకు ప్రేరేపించే కారణం ఏమై ఉంటుంది? తనతో పాటు ఆ పిల్లల్ని ఇంతలా పూర్తిగా ఒక తెగింపు చర్య ఇది. ఒక రకమైన దుస్సాహసమే అనుకోవాలి. పిల్లల్ని తీసుకెళ్ళడం, తనతో పాటు వాళ్ళని తనతో పాటు ఆ రకంగా ప్రేరేపించడము, ఇదంతా ఆ కుటుంబంలో విషాదం నింపడం కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద చర్చ. సో దాదాపుగా కేసు పూర్తి కావాల్సినట్టు తెలుస్తుంది. ఇవాళ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి బలవన్మరణానికి కారణాలేంటి అనే అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇది ఒక మిస్టరీ తెలుగు రాష్ట్రాల్లో. ఈ మిస్టరీ కనుక వీడితే పోలీసులు కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపిస్తుంది.